అన్న చెప్పండి అన్న, ఎట్లా నడుస్తుంది జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారం? మరి ప్రజలు ఎవరి వైపు ఉంటామని చెప్తున్నారు? మరి ఏంది అన్ని పార్టీలు కూడా ఇక్కడ బాగా హల్చల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. మరి ప్రజలు మాత్రం ఏమనుకుంటున్నారు అంటే గవర్నమెంట్ గురించి కావచ్చు, ఇక్కడ ప్రతిపక్షం గురించి కావచ్చు, అక్కడ బీజేపీ పార్టీ గురించి కూడా కావచ్చు. ఇక్కడ మన డివిజన్ మన కాన్స్టిట్యూన్సీలో మాత్రము గోపన్న చేసిన పనులు చాలా మందికి తెలుసు. ఇక్కడ పబ్లిక్ కాంగ్రెస్ బీజేపీ వైపు ఎవ్వరు ఉంటామంటలేరు, వేస్తామనట్లేదు. ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు గోపన్న చాలా చేసిరు, పింఛన్లు ఇప్పించారు, దళిత బంధని గిఫ్ట్లని, బతుకమ్మ గిఫ్ట్లని, చీరలని, అదని ఇదని, వాటర్ ట్యాంక్ కట్టించారు, గ్రౌండ్ ఇప్పించాడు సార్. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది సార్, గోపన్న సార్ కట్టించింది, 13 కోట్లు పెట్టి అది కట్టించిండు. 30-40 సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు మనకి వాటర్ ప్రాబ్లం లేదు ఇక్కడ. ఇంకోటి ఇక్కడ గ్రౌండ్ ఉండే, క్వారీ ఏరియా ఉండే, అది మొత్తం అందరూ కబ్జా చేద్దామని చూసారు. దాన్ని సార్ ఏం చేసిండంటే ఒక గ్రౌండ్కి మన కాన్స్టిట్యున్సీలో లేదు అన్నట్టు 9 ఎకరాల్లో ఆ క్వారీని ఫుల్ఫిల్ చేసేసి మొత్తం గ్రౌండ్గా చేసేసి పిల్లలకి ఇచ్చేసారు. ఇంకోటి ఏంటంటే దాని పక్కలోనే 2 ఎకరాల్లో ఫంక్షన్ హాల్ కూడా కట్టించారు సార్. ఇవన్నీ అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు వేరే వైపు వేస్తామన్న మాట చెప్పట్లేదు ఎవరు. అందరు బీఆర్ఎస్కి వేస్తాము, ఎక్కడికి వెళ్ళినా ఎవరికి అడిగినా బీఆర్ఎస్ అంటున్నారు. అంటే ఇక్కడ 3 కమ్యూనిటీలు ప్రధానంగా ఉంటాయి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఒకటి ముస్లిం ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు. కానీ మరి ఈ క్రిస్టియన్ హిందువుల కంటే ముస్లింల ఓట్ల మీద కొంచెము ప్రభావం ఓవైసీ ప్రభావం పడే అవకాశం ఉందా? అస్వదీన్ ఓవైసీది అంటే ఆయన మాట వినే ఆస్కారం ఉందా? అంటే ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ గతంలో పోటీ చేశాడు, మరి ఆ ఓట్లు ఏమన్నా టర్నింగ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఆయన ఎంఐఎం పార్టీ నుంచి వస్తే కంపల్సరీ ఇలా అయ్యేదేమో, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి అలాంటిది ఏం జరగదు. అసాద్ సపోర్ట్ ఇచ్చినా కానీ ఆయన ఎంబడ తిరిగినా కానీ ఇక్కడ బీఆర్ఎస్కి వేస్తారు, బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు. ఓకే, రైట్. మరి ఇక్కడ నవీన్ యాదవ్ అంటున్నాడు, నేను లోకల్, ఇక్కడ నాకు చాలా పరిచయాలు ఉన్నాయి, నేను ఒక యువ నాయకుని, యూత్ నాకు చాలా ఫాలోయింగ్ ఉంది అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే లోకల్ వాళ్లకు పెద్దపీట వేయడానికి జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిన అవకాశం ఇది, మధ్యంతర ఎన్నికలు రావడం మా అదృష్టమో అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేసిండు. దీన్ని ఎట్లా చూస్తారు ఆ కామెంట్ని? ఇక్కడ నవీన్ యాదవ్ గురించి అందరికీ తెలుసు, నేను చెప్పాల్సింది ఏం లేదు. పబ్లిక్లో ఏం టాక్ ఉంది, ఏం మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు మీరు తిరిగి పబ్లిక్ని అడిగితే ఇంకా చెప్తారు, నేను కాదు అందరు చెప్తారు. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వైపు మాత్రం ఎవరు చూసే పరిస్థితి లేదు. ఆయన ఎట్లన్నా ఉండని, ఆయన ఇంతకు ముందు కూడా పోటీ చేసిండు, ఒక్కసారి కూడా గెలిచింది లేదు. ఒకవేళ గెలిచేది ఉంటే ఆయన ఎంఐఎం పార్టీ నుంచి చేసినప్పుడే గెలవాల్సింది, అప్పుడు కూడా గెలవాలి. ఇప్పుడు గెలుస్తాడన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు ఎలా ఉంది, అభివృద్ధి ఏమనేది అందరికీ తెలిసింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా నవీన్ అన్న ఏమన్నాడంటే, ఆయన ఇక్కడ కేసీఆర్ సార్ వచ్చేసి ప్రచారం చేస్తున్నారని చెప్పారు సార్ మీకు, మరి రేవంత్ రెడ్డి కూడా వచ్చి ప్రచారాలు చేసేది ఏమన్నా ఉందా అని అడిగారు. క్వశ్చన్ ఇస్తే ఆయన ఏం మాట్లాడలేదు. బట్ నేను చెప్తున్నా, కేసీఆర్ సార్ వచ్చి ప్రచారం చేస్తే 10 ఓట్లు పడేవి 100 ఓట్లు పడతాయి. అదే రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసి ఇక్కడ 10 ఓట్లు పడేది ఒక్కటి కూడా పడదు. ఓకే, రైట్. నవీన్ యాదవ్ అంటే ఆయన నామినేషన్ రోజు వందలాది మంది వచ్చారు, అభిమానులు వచ్చారు, నా అభిమానులు వచ్చారు, నా ఫ్రెండ్స్ వచ్చారు, మళ్ళా అలా నాన్నకి కూడా కొంచెం పలుకుబడి ఉంటుంది, ఆ అభిమానులు వచ్చారు, రేవంత్ రెడ్డి అభిమానులు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం వచ్చింది. కాబట్టి అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు అంత పట్టం కడుతున్నారు. మేము అనుకున్న దానికంటే లక్షల జనాలు వచ్చారు కాబట్టి ఒక 30,000 ఓట్లతో గెలవబోతుండు అని చెప్పేసి మీలాంటి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు, ఇది ఎంతవరకు కరెక్ట్? మాలాంటి వాళ్ళు అయితే ఎవ్వరు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే తప్ప ఏం లేదు. ఇక్కడ వాళ్ళు ఎన్నిసార్లు పోటీ చేసినా ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు, వాళ్ళు గెలవలేరు. ఇక్కడ నుంచి గోపన్న చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి, పబ్లిక్లో అది కూరుకుపోయినాయి. మొత్తం పబ్లిక్ ఎట్లా ఉన్నారంటే గోపన్న ఈ పని చేసిండు, ఆ పని చేసిండు అన్నట్టు ప్రతి దాంట్లో ఒక సహాయం ప్రతి ఇంటికి చేసింది, ఆయన అభివృద్ధి చేసింది. కానీ ఒక సహాయం రూపంలో కానీ ప్రతి ఇంటికి వచ్చినాయి. వాళ్ళు గోపన్నని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు గోపన్న అకాల మరణం అయిన తర్వాత వాళ్ళ వైఫ్ సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చినందుకు మొత్తం సపోర్ట్ మొత్తం సునీతమ్మ గారికి చేయాలన్నట్టు పబ్లిక్ కూడా అలాగే ఉన్నారు, చేస్తారు కూడా. ఓటు చోరీ విషయాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఓటు చోరీ జరుగుతుంది అని చెప్పేసి మీ బీఆర్ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ ఎన్నికల కమిషనర్కు కాంప్లీట్ చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ మీ డివిజన్కి సంబంధించి కూడా ఏమైనా ఓటు చోరీ జరుగుతుందా? మళ్ళీ ముఖ్యంగా కొంతమంది అంటున్నారు రిక్కింగ్ జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నది జూబ్లీస్లో అంటున్నారు. ఇది జరిగే ఆస్కారం ఏమైనా కనిపిస్తుందా? ఎట్లుండబోతుంది? రిగ్గింగ్ అయితే జరిగే ఆస్కారం ఏం లేదు, జరగనివ్వం కూడా. ఈ బోగస్ ఓట్లు అనేవి ఉన్నాయి కొన్ని, అవి కూడా తీయడానికి మొత్తం గ్రౌండ్ వర్క్ పనులు చేస్తున్నాము. బూత్ వైజ్గా కానీ, డివిజన్ వైజ్గా కానీ, కాన్స్టిట్యున్సీ వైజ్ కానీ మొత్తం కలిసి ఏవేవైతే బోగస్ ఓట్లు ఉన్నాయో అవి మొత్తం తీసేస్తున్నాం గ్రౌండ్ వర్క్ చేసేసి. మీ అభ్యర్థి మరి ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు? నాకు తెలిసి అయితే 30,000+ మెజార్టీతో గెలుస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.